తీసుకునే డబ్బులన్నీ నరేంద్ర మోడీ గారి పైసలు, ఇవి వచ్చే పైసలన్నీ నరేంద్ర మోడీ గారి పైసలు. తప్పకుండా ఆలోచన చేయండి, మనసు పెట్టండి. మనసు పెడితే జరగందేం లేదు. 2 సార్లు ఓడిపోయిండు బలరామన్న, 2 సార్లు మన బిడ్డలు మనమే ఓడగొట్టుకున్నాం. పరాయి పాలన కోరుకుందామా? పక్కోడికి ఒత్తాసు పలికిన పార్టీలకు మద్దతు ఇద్దామా? మన ఇంటి బిడ్డ మన కళ్ళ ముందు ఉంటాడు, ఆపదన్నా సాపదన్నా అన్న బలరామన్న ఉంటాడు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తల్లి. ఇందిరమ్మ ఇళ్లలో నరేంద్ర మోడీ గారి పంపించినటువంటి పైసలు లేవని ఎవరు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తే దాన్ని నేను 3 నెలలకు రాస్తా. మరి బహిరంగ చర్చకు సిద్ధమా? బహిరంగ చర్చకు సిద్ధమైతే చెప్పండి. ఇందిరమ్మ ఇళ్ల పేరు మార్చినోడు ఎవడు? ఆయుష్మాన్ భారత్ పథకంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో దాని పేరును ఆరోగ్యశ్రీ కింద డైవర్ట్ చేసుకొని ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇచ్చేటువంటి 5-10 లక్షల రూపాయలను ఆరోగ్యశ్రీ కింద డైవర్ట్ చేసుకున్నాడు ఎవడు కావచ్చు? ఇగో ఉప్పు ఏందో తెలుసు, పప్పు ఏందో తెలుసు. ఉప్పును పప్పును 2 చూసినావా చూడలేదా? ఈ రెండింటిని కలిపి బలరామును చూద్దాం. ఇద్దరికి అవకాశం ఇచ్చినాం. ఆయన రుచి ఏందో, చిక్కదనం ఏందో మనం చూసినాం. ఈయన కమ్మదనం ఏందో, ఈయన రంగు ఏందో, రుచి ఏందో మనం చూసినాం. ఇక్కడ ఎవరిని తక్కువ చేయట్లేదు, కానీ రెండింటిని చూసినాం. ఇప్పుడు ఒక్కసారి పువ్వు గుర్తు బలరామన్నను చూద్దాం. ఏంది గుర్తు పెట్టుకోవాలి. హిందువుల ఓట్లు ఉన్నాయి 1600 ఓట్లు. 1600 ఓట్లు మాత్రమే హిందువులు ఉన్నాయి. 1300 మైనార్టీ ఓట్లు ఉన్నాయి. 1300 ఓట్లలో ఒక్క ఓటు పక్కదారి పట్టిన మనమే నష్టపోతాం. వాళ్ళ ఓట్లు ఎట్లాగో ఆయనకే వేస్తారు, ఎందుకంటే వాళ్ళ మూలకారు. మరి మనకు దిక్కు లేదా? మనకు మోడీ లేడా? మనకు బీజేపీ లేదా? మనకు సంతోష్ మాత లేదా? మన ఇంటి ముందర ఆంజనేయ స్వామి లేడా? మన ఇంట్లో లక్ష్మీదేవి లేదా? మన కూటమైసమ్మ లేదా? మనమేమైనా తక్కువ ఉన్నామా? మనకేమైనా తక్కువ ఉన్నామా? మరి మన 1300 ఓట్లు 1300 ఓట్లు చక్కగా బలరాంకే పడాలిగా. మరి ఈ లెక్కను చూస్తే పడాలనా వద్దా? పడాలనా వద్దా? అయ్యా, పెళ్ళమోడు పంచాది లేదు, అన్నదమ్ముల పంచాది లేదు, ఆడబిడ్డల పంచాది లేదు. మా ఇంట్లో 4 ఓట్లు ఉంటే ప్రమాణంగా నేను నా లక్ష్మీదేవి ఉన్నటువంటి పువ్వు గుర్తుకే ఓటు వేస్తాను అనుకోవాలి. ఇక విడదీయొద్దు ఈ ఓట్లను విడదీయాల్సిన అవసరం లేదు. బలరామన్నను వదిలించుకోవద్దు. బలరామన్నకు మద్దతు ఇస్తున్నామని మీరు ఒక్కసారి పువ్వు గుర్తుకు ఓటేద్దామని ఒక్కసారి 2 చేతులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టాలి. నాతో అమలంపు గుర్తుకే
సాయంత్రం ఈరోజు నల్లగొండ పట్టణంలోని పాత బస్తీ నందు 26వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి సట్టు రేవతి గారు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఈ యొక్క కమలం పువ్వు గుర్తు బ్యాలెట్ని మేము తెలియజేస్తూ కమలం పువ్వుపై అందరూ అత్యధిక మెజార్టీతో 27వ ప్రజానిక అందరూ ఓటర్ మహర్షులు అందరూ కూడా ఈ యొక్క మా యొక్క కమలం పువ్వుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ అదేవిధంగా రానున్న కాలంలో ఈ యొక్క నల్లగొండ మున్సిపాలిటీ ఇంతకుముందుకు అనేక కార్యక్రమాల్లో మార్పు చెందని విధంగా నల్లగొండ పట్టణం అభివృద్ధి నోచుకోకుండా ఉన్నది. ఇప్పుడు ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కార్పొరేషన్ నిధులు ఈ యొక్క నల్లగొండ కార్పొరేషన్కు నిధులు అందిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క బీజేపీ అభ్యర్థి సట్టు రేవతి గారిని గెలిపించి వార్డు అభివృద్ధికి అందరూ కృషి చేసి మా యొక్క సహకారాలు మేము నిత్యం వార్డు ప్రజలకు అందిస్తూ అదేవిధంగా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమంలోనూ వెనుకకు పోకుండా పట్టణంలోనే 27వ వార్డు అభివృద్ధిలో ముందుంటుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరి అదేవిధంగా కార్యకర్తలు బీజేపీ నాయకులు మహిళలు ఎంతో ఉత్సాహంతో సట్టు రేవతి గారికి మద్దతు తెలుపుతూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నందుకు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నోచుకొని ఈ యొక్క మున్సిపాలిటీలో ఈసారి కార్పొరేట్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణం అతి సుందరంగా దిద్దుతూ ఈ పట్టణంలోనే ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి నల్లగొండ పట్టణ ప్రజానిక అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అదే 27వ ప్రజలందరికీ 27వ ప్రజలందరికీ కూడా సట్టు రేవతిని ఘన విజయంతో గెలిపించాలని మా యొక్క ఆశీస్సులు ఉంటాయని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరించుకుంటున్నాను. నల్లగొండ కార్పొరేషన్ 27వ కార్పొరేటర్గా సట్టు రేవతి గారిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. కావున 27వ వార్డు ప్రజలందరూ మా 27వ వార్డు అంటేనే అభివృద్ధికి నోచుకోని వార్డు కాబట్టి ఈసారి కార్పొరేషన్ అంటే మొత్తం సెంట్రల్ ఫండ్స్ వస్తాయి కాబట్టి సెంట్రల్ ఫండ్స్ అంటే సెంట్రల్లో ఉన్నది బీజేపీ ఆధ్వర్యంలో ఫండ్స్ వస్తాయి కాబట్టి 27వ వార్డులో సట్టు రేవతి గారిని అధిక మెజార్టీతో గెలిపించుకుంటే మరో 5 సంవత్సరాలలో అభివృద్ధి అనేది ఏంది అనేది సట్టు రేవతి గారు చూపిస్తారు. అదేవిధంగా స్థానికంగా ఉండే నాయకుడిని గెలిపించుకోవాలని 27వ వార్డు ప్రజలందరికీ నా నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తూ చెప్తున్నాను. ఉండకుండా ఓట్లకి కోసం వచ్చి ఇతర వార్డుల్లో నివసిస్తూ ఓన్లీ ఓట్ల పండక్కే వార్డులో తిరుగుతూ మళ్ళీ ఎలక్షన్లకి మళ్ళా రావడం జరుగుతుంది. వార్డు ఎలాంటి అభివృద్ధి చెందకుండా 27వ వార్డులో ఎక్కడి డ్రైనేజీ కానీ రోడ్లు కానీ దీనాస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈసారి సట్టు రేవతి గారిని గెలిపించుకొని ఘన విజయం సాధించి అభివృద్ధికి నోచుకోవాలని 27వ వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాను. 27వ వార్డు ప్రజలకు నేను తెలియజేసేది ఏమనగా మనం సట్టు రేవతిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి 2 సార్లు ఛాన్స్ ఇచ్చాము. ఈసారి రేవతికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.